మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ మరో సంచలన ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పివి రమేష్ ట్వీట్ చేశారు. గతంలో కృష్ణా జిల్లా విన్నకోటలో తన తండ్రి పట్టా భూమిని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ఈ సందర్భంగా రమేష్ గుర్తు చేసుకున్నారు. కాగా ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని అప్పట్లో పివి రమేష్ ఆందోళన వ్యక్తం చేయడం తీవ్ర సంచలనం రేపింది. గతంలో కృష్ణా జిల్లా విన్నకోటలో తన తండ్రి పట్టా భూమిని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ఈ సందర్భంగా రమేష్ గుర్తు చేసుకున్నారు. చట్టం రాకముందే నా తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారు అంటూ అప్పట్లో పివి రమేష్ మండిపడటం తీవ్ర కలకలం రేపింది. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అసలు అవసరమే ఉండదంటూ ఆధారాలతో సహా స్పష్టత ఇచ్చిన పివి రమేష్ నిజానికి నీతి ఆయోగ్ సలహా మండలి సెక్యులర్ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందన్నారు. 200 ఏళ్లకు ముందు బ్రిటిష్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్కు రైతువారీ సెటిల్మెంట్ అప్పుడే జరిగిందన్నారు. రైతువారీ సెటిల్మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుంచి సమర్థవంతంగా పనిచేస్తుందని తన పోస్టులో గుర్తు చేశారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత సర్కార్ ఈ చట్టాన్ని తెచ్చిందని తేల్చేశారు. అందుకే ఈ చట్టం ద్వారా తనతో పాటు సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని అప్పట్లో పోస్టు చేసినట్లు పివి రమేష్ వెల్లడించారు.